ఈరోజు మనం బీరకాయ రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామండి. ముందుగా 1 కేజీ బీరకాయలు తీసుకోవాలి మనం. దానికి ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, 2 చిన్న కొబ్బరి ముక్కలు, చింతపండు చాలా తక్కువ. బీరకాయలని పై గీతల దగ్గరే మనం పీల్ చేసుకోవాలి. చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. బీరకాయ మొత్తం పెచ్చి తీయకూడదండి. ఇప్పుడు టేస్ట్గా అసలు ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు అనమాట. మూకుల్లో ఆయిల్ వేసి మనం ఈ బీరకాయలను ముందుగా వేసుకుంటాము. అది వేసిన 2-3 మినిట్స్కి మనం పచ్చిమిర్చి వేసుకుంటాం. ఈ రోజుల్లో పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి నేను 12 వేసానండి. మామూలు చిన్నకాయలు అయితే 5-6 వేసుకోవచ్చు, సరిపోతాయి. అది కొద్దిగా వేగిందనుక అనుకున్నాక దాంట్లోకి సరిపడా సాల్ట్ వేస్తాం. పసుపు కూడా కొద్దిగా వేయాలండి. ఎక్కువ పచ్చడి పసుపు రంగులో కనపడకూడదు అనమాట. అందుకని కొద్దిగా వేసేయనట్టు వేయాలి. 1 స్పూన్ జీలకర్ర పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటాము. జీలకర్ర కూడా వేసి కొద్దిగా తిప్పాక మనం వెల్లుల్లిపాయలు చూడండి, అలా పాయలు 5-6 పాయలు పెద్దవి అయితే. మెయిన్ పచ్చడి టేస్ట్ అంతా జీలకర్ర వెల్లుల్లిపాయలోనే ఉంటుందండి. అందుకని ఏదో ఒక పాయ వేసామన్నట్టుగా కాకుండా కొద్దిగా వేయండి. అదిగోండి, కొబ్బరి కూడా డామినేట్ చేయకూడదు బీరకాయకి, అందుకని చిన్న ముక్కలు 2-3 వేసుకుంటాం. చింతపండు కూడా ఎక్కువ వేయకూడదండి దీంట్లోకి, స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా వేసి అన్నీ తిప్పాక వేగింది అనుకున్నాక లాస్ట్లో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేస్తాం అన్నమాట. అది కూడా వేసి కొత్తిమీర, వెల్లుల్లిపాయ, జీలకర్ర అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ గిన్నెలోకి నేను ముందుగా వేగిన కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా తీసుకుంటానండి. మిక్సీలో దాన్ని మెత్తగా పెట్టేస్తాను అనమాట. ముందు దాన్ని మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఈ వేగిన బీరకాయలను మనం అందులో వేసుకొని మెల్లిగా పల్స్ బటన్ ఉంటుంది కదా, దాంతో మనం నొక్కాలన్నమాట. ఈ బీరకాయలని మనం వేసుకున్నాక అంటే రోటి పచ్చడి అంటే దంపుతాం కదా, అలాగే పల్స్ బటన్ అనమాట. మనం ఆఫ్ అండ్ ఆన్ చేసినప్పుడు రోట్లో దంచినట్టుగా కమ్మగా వస్తుందండి. ఇది మెత్తగా చేయకూడదు, అట్లా ఆఫ్ ఆన్ చేయాలన్నమాట. చేసి మనం ఆ పచ్చడి అలా ఉన్నాక అదే గిన్నెలోకి వేసేసుకుంటామండి. ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, పాయలుగానే తీసుకొని పల్స్ బట్టనే కరెక్ట్గా 3 సార్లు అనాలండి. ఎక్కువ అనకూడదు, మెత్తగా అవ్వకూడదు. ఉల్లిపాయ అలా ఊడినట్టుగా రావాలి, అంత పచ్చడిలో కలిసి అట్లా రావాలి. అది కలుపుకొని మనం చేతితోటే కలిపితేనే అమ్మ చెయ్యి అంటారు చూసారా, అట్లాగా కమ్మగా ఉంటుందండి పచ్చడి కూడా. మనం ఏదో స్పూన్లని చెక్క గరిటెలని తిప్పుతాం, కానీ నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. మనం చేతితో కలిపేటప్పుడు లేడీస్ అందరి చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని చేసామనుకోండి, చూడండి అది నెయ్యిలాగా అనిపిస్తుంది పచ్చడి కూడా నాకు. వేసి ఇది వేడి అన్నంలో తింటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ పెడితే మళ్ళీ మిమ్మల్ని చెయ్యమని అంటారని నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఎట్లా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది.